హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి ఈ సాంగ్స్ ఇవన్నీ అని చూపిస్తున్నారా? మేమైతే ఈరోజు సింహాచలం వెళ్ళాము. ఎందుకంటే ఇక్కడ చందనోత్సవం జరుగుతుంది కదా, అందుకనే దీన్ని చూడడానికనే వెళ్ళాము. ఇదిగోండి మొత్తం అదే. మేమైతే ఇదిగోండి లైన్లో వెళ్తున్నాము. చూసారా, పెద్ద లైన్, చాలా టైం పట్టింది అస్సలు. నేనైతే వెళ్ళాం ఫస్ట్ టైము. చూసారా, మన ఫ్రీగా ఉంది, 1000 రూపాయల టికెట్ ఉంది, 300 టికెట్ కూడా ఉంది. అంటే నాకైతే తెలియదు కదా ఫస్ట్ టైము, అందుకే ఇదిగోండి ఇలా నడుచుకుంటూ వచ్చేసాం. చాలా దూరం, అసలు చాలా టైం పట్టింది. ఇదిగోండి మేమైతే ఇలా లైన్లోని, ఇక్కడ పురోహితులు ఉన్నారు కదా, వీళ్ళకైతే సెపరేట్గా డైరెక్టర్గా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదంతా ఒకసారి చూద్దాం రండి. చూసారా, లైన్లు అయితే చాలా లైన్లు ఉన్నాయి. నెక్స్ట్ లైన్లో అయితే మధ్యలో ఫ్యాన్స్ అన్నీ ఉన్నాయి, వాటర్ పెడుతున్నారు, మధ్య మధ్యలో డ్రింక్స్, ప్రసాదం అన్నీ చాలా బాగా అరేంజ్ చేశారు. ఇదిగోండి అట్లీస్ట్ ఇలా లైన్లు అయితే ఒక 45-42 ఉంటాయి. చాలా టైం అన్నమాట. మేము ఫ్రీగా వెళ్ళే వాళ్ళకి కూడా ఇదే టైం అయింది. పాపం క్యూలో అదే టికెట్ తీసుకుని వచ్చారు కదా, వాళ్ళకు కూడా సేమ్ అలాగనే అయ్యిందంట. వాళ్ళేమో చెప్తున్నారు. ఇదిగోండి పొద్దున్న అయితే ఇంకా రష్గా ఉంది, ఖాళీ లేదు. ఇప్పుడు అదే మధ్యాహ్నం కదా, కొంచెం పర్వాలేదని చెప్పారు. మేమైతే 3:30-4కి ఇలా వెళ్ళామన్నమాట. ఇక్కడ నుంచి బయలుదేరి మేము అక్కడికి వెళ్ళేసరికి 5-5:30 అయిపోయింది. ఇక్కడ చూసారా, ఇక్కడ పసుపు కుంకుమ ఇదిగోండి అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంది. నేను ఇదివరకు ఒకసారి మా మాయ వాళ్ళతో వెళ్ళాను, మా మ్యారేజ్ అవ్వకముందు. మళ్ళీ ఇప్పుడే వచ్చాను అనమాట. ఇక్కడైతే చాలా బాగుంది. అందరూ బొట్లు అవన్నీ పెట్టుకుంటూ ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మేము కూడా అదే పని చేసాం. ఇదిగోండి ఇక్కడ కాయిన్స్ కూడా పెట్టారు, చూసారా, భలే ఉంది. నేను ఒకసారి మీకు చూపిద్దామని తీసాను అనమాట. ఈ సింహాచలం దేవస్థానం తెలియని ఎవరుంటారు, చాలామంది వెళ్ళుంటారు. కానీ ఈరోజు అయితే చాలా స్పెషల్. ఎందుకంటే చందనోత్సవం అంటే శ్రీవారు సంవత్సరం పాటు ఇలా ఉంటారు కదా, ఈరోజే నిజరూప దర్శనం జరుగుతుందన్నమాట. దీనికోసం భక్తులు అయితే చాలామంది వచ్చారు, అస్సలు ఖాళీ లేదనమాట. మేమైతే ఆ సింహాచలం బస్ స్టాప్ దగ్గర దిగిపోయాము. అక్కడి నుంచి వెహికల్స్ ఏం వెళ్ళడానికి లేవు, అన్నీ రోడ్డు పైన పెట్టేశారు. అక్కడి నుంచి ఫ్రీ బస్సులు అన్నీ ఉన్నాయి, దాంతో మేము వచ్చేసామైతే. అస్సలు బస్సులు కూడా ఖాళీ లేవు, చాలామంది వచ్చారు. ఇదిగోండి చూసారా, భలే ఉంది డెకరేషన్ అంతా. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్, నిజంగా చాలా మంచిగా అనిపించింది. చూసారా, భలే ఉంది అసలు. అలాగా లైన్లో ముందుకు అలా నడుచుకుంటూ గోవింద గోవింద అనుకుంటూ అందరూ ముందుకు సాగిపోతున్నారు. అసలు ఎవ్వరూ విసుకట్లేదు, ఎవ్వరూ చిరాకు పడట్లేదు. నిజంగా చాలా బాగా జరిగింది. నాకు నిజంగా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్, నిజంగా. ఇదిగోండి ఇప్పుడైతే మేము లోనికి వెళ్తున్నాము. ఇక్కడే ఉంటారనమాట దేవుడు. నేను ఇంకా ఈ వీడియో తీస్తుంటే అక్కడ వాళ్ళు అంటున్నారు, అమ్మ ఇంకా వీడియో తీయకూడదు, ఫోన్ అవి తీసుకుంటారు, బ్యాగ్లో పెట్టేయండి అని చెప్తున్నారు. నేనైతే కొంచెం నేను వీడియో తీద్దామని ఇదిగోండి ఈ ద్వారం నుంచి లోనికి వెళ్తున్నాను. అప్పుడే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, వీళ్ళేంచి ఫోన్ అస్సలు
వాళ్ళైతే ఫోన్ అలౌ లేదు మేడం, బ్యాగ్లో పెట్టానని నాకైతే వాళ్ళు అలా చెప్తూనే ఉన్నారు. ఇంకా నేను చేసేదేం లేక జస్ట్ ఈ చిన్నదే వీడియో తీసాను. ఇంకా లోనికి వెళ్ళిపోతామని ఫోన్ అది పెట్టేస్తాను. ఎందుకంటే చాలామంది ఫొటోస్ అవి తీస్తే వాళ్ళ ఫోన్స్ అవన్నీ లాక్కున్నారనమాట. ఆ భయంకి ఇంకా నేను అస్సలు స్వామివారిది తీయలేకపోయాను అనమాట. సారీ ఫ్రెండ్స్, నిజంగా చూసేటప్పుడు అయితే అస్సలు మనకి 2 మినిట్స్ కూడా అక్కడ ఉంచట్లేదు. వెళ్ళండమ్మా అని వెంటనే మనల్ని అలాగా, అంటే క్రౌడ్ ఎక్కువ ఉంది కదా, అందరూ చూడాలి కదా, అందుకే నేను 2 మినిట్స్ ఇలా చూపిస్తున్నారు, వెంటనే వెళ్ళిపోండి అని పంపించేస్తున్నారు అనమాట. చాలామంది జనాలు వచ్చారు, అస్సలు ఖాళీ లేదు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ చాలా బాగా వచ్చారు నిజంగా. పైగా సమ్మర్ హాలిడేస్ అన్నీ కలిసి వచ్చాయి. ఆ దర్శనం అయిపోగానే ఇదిగోండి కొండపై నుంచి మేము దిగిపోతున్నాము. ఇదిగోండి వీళ్ళైతే అక్కడ సేవకు వచ్చారు. వాళ్ళు ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మేము ఇదిగో అలా నెమ్మదిగా నడుచుకుంటూ నేనైతే ఈ మెట్లు అవన్నీ దిగుతున్నాను. చూసారా, ఇక్కడ ఒక ఉచితంగా మెడికల్ క్యాంపు ఇవన్నీ పెట్టారు. పోలీస్ సెక్యూరిటీ అంతా చాలా బాగా అరేంజ్ చేశారు నిజంగా. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను కదా, నాకు చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ నిజంగా. ఇదిగోండి ఈ రోడ్డు పక్కనే ఇక్కడ మనం మెట్లు దిగుతుంటే ఈ పక్కనే మొక్కలు ఇవన్నీ చూసారా, పసుపు కుంకుమ కరక్కాయలు అన్నీ ఇదిగోండి చూసారా, ఇవన్నీ ఇలా అమ్ముతున్నారు అనమాట. అప్పటికే చాలా టైం అయిపోయింది కదా, ఇంకా లేట్ చేస్తే బాగోదనేసి నేనైతే ఫాస్ట్గా దిగిపోతున్నాను. ఇదిగోండి మొత్తం అయితే భలే ఉంది, నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ నిజంగా. నేనైతే 5:30 ఇలా 5:20 5:30కి ఇలా లైన్లో ఉన్నాను. మేమైతే బయటకు వచ్చేసరికి 7:30 అయింది. అంటే కొంచెం పర్వాలేదు, వేగంగా అయిపోయింది అంటున్నారు చాలామంది. మాకన్నా ముందు వెళ్ళే వాళ్ళు కూడా మాకన్నా వెనక్కి వచ్చారనమాట. ఇదిగోండి చాలా బాగా అయింది. దూరం నుంచి కూడా చాలామంది వచ్చారు. ఇదిగోండి క్రౌడ్ అయితే అబ్బా భలే ఉంది, ఎక్కడ అస్సలు ఖాళీ లేదు. చూసారా, బ్యాగ్స్తో బట్టలు అన్నీ తెచ్చుకున్నారు. పొద్దున్న దూర ప్రాంతాల నుంచి వస్తారు కదా, వాళ్ళు పొద్దున్నే వచ్చేసి ఈవినింగ్ దాకా ఉండడం, ఇంకా చాలా బాగా జరిగింది అక్కడ. ప్రసాదాలు అన్నీ చాలా బాగా అందరికీ పంచడం, వాటరు అంతా చాలా బాగా జరిగింది నిజంగా. ఇదిగోండి ఇక్కడైతే అయిపోయింది కదని మేము వెళ్ళిపోవడానికి కొండదీపి వచ్చేస్తున్నాము. ఇదిగోండి ఇలా ఉంది. మనం నార్మల్ టైంలో వెళ్తే మనం ఇవన్నీ ఫ్రీగా చూడొచ్చు అనమాట, చక్కగా ఏ హడావిడి ఏం లేకున్నా. ఇప్పుడు పండగ ఇది కదా, అంత ఫుల్ క్రౌడ్. నెక్స్ట్ అక్కడ మనం ఎలా చేయడానికి కూడా లేదు, అక్కడ అన్నీ బందోబస్తు పెట్టడం వల్ల మన లోనికి వెళ్ళడానికి అంతే అవ్వదు. నేనైతే దగ్గరలో ఉన్న ఇదిగోండి ఇవన్నీ ఇలా వీడియో తీసుకుంటూ ఇంకా బస్కి వెళ్ళిపోదామని నేనైతే వచ్చేసాను. ఇక్కడ బస్సుకి కూడా ఖాళీ లేవు. ఒక బస్సు వస్తుంటే అస్సలు ఎంతమంది జనాలు వెళ్తున్నారంటే నిజంగా చాలా బస్సు వచ్చాయి, జనాలు కూడా చాలామంది వచ్చారు. ఈ వెహికల్స్ కూడా మెయిన్ రోడ్ దగ్గర ఉండిపోవడం వల్ల ఈ బస్కి అక్కడ దాకా వెళ్ళి అక్కడి నుంచి ఎవరి వెహికల్స్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఇదిగోండి మొత్తం అయితే ఇలా ఉంది, చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ నాకైతే నిజంగా చెప్తున్నాను. చూసారా ఇలా ఉంది. నేనైతే ఈ కింద నుంచి ఇలా వీడియో తీసుకుంటూ ఈ ముందుకు నడుచుకుంటూ వచ్చేసాను. అక్కడైతే మా చెప్పులు ఉంచాము, అవి వేసుకొని వెళ్ళిపోదామనేసి ముందుకు నడుచుకుంటూ నేనైతే వచ్చేసాను. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా అయితే మొత్తం ఉంది. మార్నింగ్ వెళ్తే అస్సలు ఖాళీ లేదట, అప్పుడైతే చాలా క్రౌడ్గా ఉంది. ఇప్పుడు వెళ్ళడమే మంచిదని అన్నారు. నాకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే నాకు బస్సులో అయితే ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ప్లేస్ దొరికింది, అటు నుంచి వచ్చేటప్పుడు కూడా ప్లేస్ దొరికింది అనమాట. వీళ్ళైతే ఫోన్ చేసి ఇక్కడ ట్రస్ట్ మెంబర్స్ వీళ్ళు ఉంటారు కదా, ఒక 5 బస్సులు అలా పంపించండి, క్రౌడ్ కొంటే వాళ్ళు కూడా 1 by 1 అలా పంపిస్తూ ఉన్నారు. అస్సలు ఖాళీ అయితే లేదు. ఇదిగోండి కొండపైన ఇలా ఉంది, మేము కిందకు వచ్చేసాం అన్నయ్య నేను. ఇదిగోండి రోడ్డు వెంట వెళ్తుంటే ఇలా కొండపైన లైట్ సెట్టింగ్ అదంతా తీసాను. ఇదిగోండి ఇదైతే రోడ్డు సింహాచలం. ఇది మొత్తం లైట్ సెట్టింగ్స్తో భలే ఉంది అసలు. నేనైతే అప్పుడు వెళ్ళాను కానీ పండక్కని వెళ్ళలేదు, మా మాయ స్వామివాళ్ళు వేశారని మేము జస్ట్ నేను ఎప్పుడు వెళ్ళదని చూడడానికి వెళ్ళాను. ఇదిగోండి ఇదంతా ఇలా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. చూసారా జనాలు అది వరకు ముందే వర్షం పడ్డదంట. నేను ఇటు నుంచి వెళ్ళేటప్పుడు అయితే ఏ వర్షం లేదు, నేను వచ్చేసరికి ఫుల్ వర్షం అదంతా ఉంది. నేను అడుగుతున్నాను ఎప్పుడురా వర్షం పడ్డదంటే ఇందాక పడి ఉంటుందిలే చెల్లి అన్నాడు. ఇదిగోండి చూసేయండి స్వామివారిని, బాగుంది కదా, భలే ఉన్నారు స్వామివారు. ఓకే ఫ్రెండ్స్ బాయ్.